హాయ్ అండి, నేను మిసెస్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మేము ఉండాలి అని కోరుకుంటూ చూడండి. సంజు ఏం చేస్తా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అది చెప్పదు, చూడారా చెప్పాడు కెమెరా చూడగానే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అని తలకాయ కొట్టుకుంటున్నా వెనకాల కూర్చుని వీడియోల కోసం. పన్నుగుడ్డితో ఆడేస్తున్నాడండి మార్నింగ్ లేవగానే. ఇప్పుడైతే నేను టీ పెట్టాలి, సంజుబాబుకి పాలు కాయాలి, పెరిగి పాలు కాయాలి, వాటర్ అయితే పట్టాలి, ఇన్ని పనులు ఉన్నాయి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ వచ్చి 7:30 అవుతుంది. ఇప్పుడైతే లేచామండి. చూడండి మార్నింగ్ లేవగానే సంజుబాబుకి పెరుగు అయితే పాలు అయితే కాచాను అనమాట. పెరుగు లేదు, అయిపోయింది. ఇవైతే సంజుబాబు తాగడానికి పాలు. అజ్జ అయితే పాలు తాగదు. మేమైతే టీ అయితే పెట్టుకున్నాం. టీ గిన్నెలోనే బన్నుకి అయితే కొన్ని పాలు కాచాను. బన్నుకి పాలు అనమాట. ఇంకా మిషన్లో బట్టలు అయితే వేసాను. పట్టేసి మోటార్ అయితే వేసాను. వాటర్ ఎలాగా రన్ అవుతుంది కదా అనేసి వాటర్ అయితే పడుతున్నాను అనమాట. మార్నింగ్ వచ్చి 7:30 అవుతుందండి. ఇప్పుడే లేచాము. లేవడం ఈ 3 పనులు ఉన్నాయన్నమాట. మధ్యాహ్నానికి అయితే పెరుగు తోడుకుంటుందో లేదో తెలియదు, కానీ తోడైతే వేస్తున్నాను. బాటిల్ అన్నీ ఫిల్ చేసుకున్నాను, అయిపోయింది. అమ్మ అయితే మార్నింగే ఇల్లు దులిపేస్తుంది. పండగ ఎల్లుండేనండి, అదే భోగి ఎల్లుండి నుంచి స్టార్ట్ పండగలు. సో అందుకనేసి మధ్యాహ్నం నుంచి అయితే అవ్వదు కదా అని ఇవాళ దులిపేసుకుంటున్నారు. మేము సామాన్యం ఇవన్నీ ఏం తోమట్లేదండి, ఎందుకంటే నేను టైం లేదు కదా. అయినా బాగోదు కూడా, ఇంటి పక్కన చనిపోతే సామానం గట్ట అన్ని తోముకోవడం. ఎందుకంటే మా అమ్మగారు వాళ్ళే కదా, వాళ్ళందరూ ఇంకా ఎవరు సామానాలు గట్ట ఏం తోముకోలేదు. ఇల్లు దులుపుకుని కడుక్కుంటున్నారు. అయితే నేను కూడా వాళ్ళకి మళ్ళీ ఫాలో అవుతామని చెప్పి ఇల్లు అయితే దులుపుకున్నాం అనమాట. ఈరోజు మార్నింగ్ కొంచెం, రేపు మార్నింగ్ కొంచెం దులిపేసి రేపు సాయంత్రం కడుక్కుందామని చెప్పి చూస్తున్నాం అనమాట. తిప్పాలి, నిలబడితే చక్కగా ఒక దెబ్బలు అయిపోద్ది. సామానం గడ్డ ఏమీ తీయట్లేదు, పైనే మళ్ళీ సంక్రాంతికి కాకుండా రేవగాదిగో క్లీన్ చేసుకోవాలి. ఇది సంక్రాంతికి ఏమీ ఉండదులే మనకి, సంక్రాంతి కట్టడానికి పెద్ద ఏం ప్రాబ్లమే ఉండదు. కార్తీక పున్నమి అట్ల తద్ది అవన్నీ అయిపోయింది కాబట్టి పర్వాలేదు. ఈసారి ఉండాలేమో అమ్మ తద్ది. నేను ఇది ఒకటి తద్ది ఒకటే కదా. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఈ సంవత్సరం ఏం చేయాలి? ఇది వరకులా ఉండి వాయనం, ఆవిడకొక వాయనం, నాకు వాయనం, అంతే కదా. ఇల్లు చుట్టూతో దులిపొచ్చానండి, బయట నుంచి దులిపొచ్చేసింది. బయట అంతా వీడియో తీయలేదు. ఇల్లు హైట్ మాలని అందరంతే దులపాలి, మొత్తం అంతా దులపడం అక్కడ అవ్వదు మాకు. పైన బయట ఎలివేషన్ కట్టాను, అంతా దులపడం అవ్వదు. సమానమైన ఇల్లు అయితే అంతా దులిపేసుకొచ్చాను. బయట ఒకటే ప్రాబ్లం, కనమాదంతా అందరి చేతికి. క్లీన్ చేసుకుంటాం. మామూలుగా నేను మొన్న దులిపాను కదా, చీపురు పట్టుకుని దులిపినా మళ్ళీ వాళ్ళకి వచ్చేసాయి పురుగులు కదా. మనకి లైట్ దగ్గరగా ఉంటాం అలానే, దాని గురించి ప్రాబ్లం. అది బయట పూజలు ఏం పడతాయి కానీ పురుగులే ఇక్కడే
చాలు గుడ్లు కట్టాను. ఇక్కడ ఏమీ లేదు, మనం దులిపేసాక ఒకసారి మన ఫ్యాన్ ఒకటి నీట్గా క్లీన్ చేసుకోవాలి. సన్నగా అంతా పర్వాలేదు, బాగా ఉందండి. ఉప్మా అయితే చేస్తుంది మార్నింగ్. చూసారా ఎన్ని రకాలు వేసిందో. క్యారెట్ కూడా వేస్తుంది. క్యారెట్ కొత్తిమీర అయితే లేదనమాట, కరివేపాకు అయితే లేదనమాట. అదో కరివేపాకు అంటే 2 పరకలు ఎక్కడైతే చేసేసింది అది. ఉప్మా అయితే రెడీ చేసిందండి. ఉప్మా చేసిన తర్వాత చేపలు అయితే వచ్చాయని ఇలాగా చేపలు ఇచ్చుకుందామని చేసి నేను ఇల్లు అయితే దులుపుతూనే ఉన్నాను. ఇంకాను ఇలాగ ఉప్మా రెడీ చేసి బుడ్డీస్కి అయితే పెడదామని చెప్పి చేపలు వచ్చాయి. బుడ్డీస్కి అయితే ఇప్పుడే మా అమ్మ అయితే తినిపిస్తుంది. ఇంక నేనైతే ఇల్లు దులిపిన తర్వాత కొంచెం టీ అయితే వేడి చేసుకుంటున్నాను. టీ తాగిన తర్వాత స్నానానికి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ అయితే ఒక 100 రూపాయలు అయితే కట్టి గొర్రెలు ఇచ్చుకున్నామండి, బాగా చిన్న గొర్రెలు అనమాట. దుమ్ము పడిపోయిందండి. ఇంకా తలస్నానం అయితే చేసానమాట. తలస్నానం చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇలా అయితే సింపుల్గా రెడీ అయిపోతాను అనమాట. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇలాగ చింతపండు నానబెట్టేసుకుని అవి ఏమేసి ఉండాలో ఇప్పుడు నాకు బెండకాయ పులుసు పెట్టుకోవాలి. బెండకాయ పులుసు పెట్టుకుంటే బాగుంటుంది. బెండకాయలు కదా మళ్ళీ కొడి దగ్గర పంపించాలి. ఎవరున్నారా అని చూస్తున్నాను అనమాట. చూద్దాం. ఈలోగా ఉల్లిపాయలు కట్ చేసేలాగా అమ్మ ఎవరో ఒకరు వస్తే బెండకాయలు తెప్పిద్దాము. ఇంకా చింతపండు అయితే నానబెట్టేసుకున్నానండి. చింతపండు ఇంకా 2 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. 2 టమాటా పళ్ళు, ఒక 6 పచ్చిమిరపకాయలు కూడా తీసుకుంటున్నాను. బెండకాయలు అయితే మా మేనల్లుడు సాయిని పంపించాను. మా చిన్నాన్న సాయి ఒకడున్నాడు, మా మేనల్లుడు సాయి ఒకడున్నాడు, మా అమ్మాయి సాయి ఒకటి ఉంది అనమాట. సాయిలు చాలామంది ఉన్నారు. మరి మా మేనవాళ్ళు ఒకటి ఉంది సాయి. ఇంకా సాయిలు ఎక్కువ, మామూలుగానే ఎక్కువ, కానీ మాలోనే ఎక్కువ 5 ఉన్నారు. మా అక్క వాళ్ళ అబ్బాయి ఒకడున్నాడు సాయి. చాలామంది ఉన్నారు సాయిలు. ఇంకా తెలియని సాయిలు చాలామంది ఉంటారు కదా. మా మేనల్లుడు షణ్ముఖ సాయి, వాడు కూడా షణ్ముఖ గారి పేరు కూడా సాయి, షణ్ముఖ సాయి. అందరూ కూడా వెనక ముందు సాయిలు. ఇవైతే కడిగేసి కొంచెం నానబెట్టేసుకుంటే తక్కువ ఈజీగా వచ్చేస్తుంది. మా జుట్టు చూసారా ఎంత ఊడిందో. ఇదంతా కూడా
ఊడిన ఎంటుకల్లా అదే దువ్విన చుట్టల్లా ఇందులో పెడతా ఉంటాను అనమాట. అది వాళ్ళు దులిపిన మూలానే తీసింది బయటకు వచ్చిందంటే ఇంత జుట్టు అయింది. ఇది అమ్మితే ఒక 100 రూపాయలు ఎంత వస్తుందన్నమాట. అదైతే అమ్మకం పెట్టేస్తాను. ఎందుకంటే చాలామంది సేవడి గిన్నెలు కట్టించుకుంటారు కదా, నేను అటువంటి గిన్నెలు కట్టి ఏమి ఇచ్చుకోనండి. ఒక 50 ఇచ్చినా 100 ఇచ్చినా డబ్బులు తీసుకుంటాను. ఎందుకంటే జుట్టుకి పాత్రలు అయితే తీసుకోకూడదంట, దాని గురించి అయితే తీసుకోను. ఒరేమా సంజుబాబేడి అక్క జాకెట్ ఇవ్వని ఇది చేపలు ఇచ్చుకున్నాను కదా. ఇంక ఫిష్ కర్రీ అయితే చేసేద్దాం. ఇదైతే కొంచెం సుజాత గారు అన్నట్టు కొద్ది పడుతుందండి, ఈ క్లిక్ క్లిక్ అంటుంది అనమాట. దాని గురించి అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నాను నేను. ఆద్య స్నానం చేసావు? ఓకే. మీ అమ్మ ఒక్కదని నువ్వు దిగులుగా చూస్తుందా? లెగ్ పీస్ పెట్టలేదు నాకని చూస్తుందా? సరే అయితే లెగ్ పీస్ కొనుక్కొస్తావా వచ్చేటప్పుడు? సాయి వాళ్ళ మేడం బర్త్డే అంటండి ఈరోజు. అకాడమీకి అయితే వెళ్తుంది అమ్మన్నారు అనేసి. అది కాక అక్కడ ఒక అమ్మాయి డ్రెస్ అయితే తీసుకొచ్చింది, 2 బ్లౌజులు. వదులుతుంది. కడిగేసావా? కారు కడిగినప్పుడు చిన్న వీడియో తీయమంటున్నాను కదా, దగ్గర మనుషులు ఉన్నప్పుడు కూడా తీయవు. వీడియో రన్ అవుతుంది. ఎవరు లేరు, అన్వేష్ గడు వచ్చాడు. ఎంత కడిగా ఎంత బాగా ఎగుతుందో కదా. వేగనేద్దాం. సాయి అయితే చాలా నీట్గా చేద్దాం చేపలు అయితే. ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే గమ్మున మగ్గిపోద్ది. ఉప్పు వేసాం కదా, ఇది బాగా మగ్గిపోయిందండి. తర్వాత మనం దీంట్లో సరిపడా కారం, పసుపు వేసేసుకుందాం. మీకు ఒకసారి చూపించాను ఆల్రెడీ కట్టుపరుగుల పులుసు, అందుకని మీకు ఏమి పెద్దగా ఏం చూపించట్లేదు, నేను చేసుకునే పనే చూపించుకుంటాను అనమాట. పసుపు అంటే దాంట్లో అయితే పసుపు అయితే పుచ్చిపోయింది, చాలా పసుపు ఉండింది, అదైతే మొక్కలకు పోసేయాలి. అంతేనే ఇది బాగుంది కదా అని ఇందులో పసుపు అయితే వాడుతున్నాను.
పసుపు అయితే ఒక ప్యాకెట్ కొనాలి. వస్తున్నాడు ముసలైన, ఆయన దగ్గర ఇచ్చుకుంటాను అన్నమాట ఒక ప్యాకెట్. ఇందులో డైరెక్ట్ చింతపండు పులుసు పోసేస్తానండి. నేనైతే నీళ్ళు వేసి ఉడకబెడతాం కాబట్టి ఇటువంటి పనులు ఏం చేయను. అలా వేయటం వల్లనే పులుసు అయితే మంచి కమ్మదనం వస్తుంది. ఉప్పు కారంలో పట్టిన పులుసు అయితే. బెండకాయ ముక్కలు అయితే సగం ఉడికిన తర్వాత వేసుకోవాలి చేపల కూరలోను. ఎందుకంటే మనం వేసి టమాటా అయితే వేసి మగ్గబెట్టేసాం కాబట్టి. ఇంక పండగకి మేము కొనుక్కున్న బట్టలు అయితే సాయంత్రం లాగులు అయితే తీసి పెడతాను. ఈ పూటగా వంట నా ఇంటి పని తీసి పెడతాను. సాయంత్రానికి అయితే మేము పండగకి ఏం కొత్త బట్టలు కొనుక్కున్నాము, ఏమేమి చీరలు కొనుక్కున్నాను, ఏం జాకెట్లు కుట్టుకున్నాను, సాయి ఏం తీసుకుంది, కిరణ్ ఏం తీసుకున్నాడో అన్నీ కూడా మీకు సాయంత్రం ఈవినింగ్ లాగులు అయితే తీసి పెడతానండి. చూసారా ఎలా మసులుతుందో? ఇట్లా మరుగుతున్నప్పుడే వినపడదు. ఫోన్లో పడినంత సేపట్లో జనానికి ఏమి వినపడతలేదు. ఇంకా అదే ప్రపంచంగానే ఉంటుంది. ఆడు మట్టి తినేస్తున్నాడు చూడు భవానీ పిన్ని. ఈ కొంతమంది తలలు తీసేస్తారండి. తలల్లో కూడా చాలా బలం ఉంటుందంట. దాని గురించి అయితే మా పక్క అయితే తలలు అయితే తీరు, తలలు తీయకుండా వండుకుంటారు. తినేటప్పుడు తల చప్పరించి పడేస్తారనమాట. సరే, కలర్ఫుల్ ఫిష్ కర్రీ ఒక్క మరిగిన తర్వాత మనం నెక్స్ట్ అయితే బెండకాయ ముక్కలు వేద్దాం. ఇలా అయితే మొత్తం ఆయిల్ అయితే మరిగిన తర్వాత పైకి వచ్చిన తర్వాత తెస్తావా? ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు? వెళ్ళిపోతావా? ఏ ఊరు వెళ్తున్నావు? ఏ ఊరు వెళ్తున్నావు? మూత పెట్టుకుని ఇలాగ స్లోలో పెట్టి ఉడకబెట్టుకుంటే దీని మీద మూత ఏమవుతుందో లేదు. ఇందాక ఇది వేద్దాం. స్లోగా పెట్టి మగ్గబెడుతున్నాం అనమాట, ఉడకబెడుతున్నాం అనమాట. ఈలోగా జాగ్రత్తగా వెళ్ళు, స్లోగా వెళ్ళు. కొన్ని ధనియాలు, సోల మెంతులు వచ్చి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అయితే మూలు ఉంటాయి. బుడ్డి ఈ మూడే చేపల కూరకైతే. మా బుడ్డి ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. రైస్ కడిగి పెట్టేశాను. ఫస్ట్ అయితే కొత్తిమీర వేసుకుంటానండి. మసాలా ఆడేసాను, తర్వాత వేస్తాను. ఇప్పుడు మా సంజీబాబుకి అయితే స్నానం చేయించాలి. వాళ్ళ అమ్మ అజ్జి వెళ్ళిపోతే పాపం ఆగిపోయాడు, వెళ్ళలేదు. నేను ఉంటే సరిపోతుంది అడికి.
ఇందులో కొంచెం కారం పడద్దు ఇంకాను. ఒక ఒక అర స్పూన్ కారం పడితే ఇంకా ఎర్రగా ఉంటుంది అనమాట. అంటే కూర కొంచెం తెల్లగా ఉండింది అనేసి చెప్తున్నాను అనమాట. చూడండి, మనం గరిటె అయితే పెట్టకూడదు. గరిటె పెట్టామంటే చేప ముక్కలు, అదే చేపే బుడ్డి చేప అయినా సరే ఇరిగిపోతుంది అనమాట. దాని గురించి వాయ్ ఇదో పొంగిపోద్ది. ఎల్లగడాడి నీకు స్నానం చేపిస్తాను. కొంచెం అంటే కొంచెం ఎర్ర రంగు తక్కువైనట్టుంది నాకైతే. దాని గురించి అన్నం అయితే ఉడికిపోయింది. ఇది కాసేపు ఉడకబెట్టుకుని కట్టేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. ఇదండి మార్నింగ్ వ్లాగ్ అయితే. మార్నింగ్ ఇప్పుడు వచ్చి 11:30 అవుతుంది. 11:30 వరకు నా వ్లాగ్ అయితే కంటిన్యూ అయ్యింది. ఎన్ నుంచి 9 నుంచా 7 నుంచి స్టార్ట్ అయిందన్నమాట 11:30 వరకు. మిగతా వ్లాగ్ అనేది నైట్ అయితే పెడతాను. ఇప్పుడు వరకు చూసింది మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.